హాయ్ వియాస్, వెల్కమ్ టు ఎంఎస్ఆర్ టీవీ. కార్తీక మాసం తెలుగు సంవత్సరంలో 8వ నెల పౌర్ణమి రోజున కృతిక నక్షత్రం అనగా చంద్రుడు కృతిక నక్షత్రంతో కలిసిన రోజు కావున ఈ నెల కార్తీకం. హిందువులకు ఈ నెల శివుడు మరియు విష్ణువులిద్దరి పూజ కొరకు చాలా పవిత్రమైనది. ఈ కార్తీక మాసం స్నానములకు మరియు వివిధ వ్రతములకు శుభప్రదమైనది. ధార్మిక యోచనలు కలిగిన ప్రజలు ఏకభుక్తం లేక నిరాహారాది వ్రతాలు చేస్తారు. రాత్రులలో దేవాలయాలందు లేదా తులసి దగ్గర దీపాలు వెలిగిస్తారు. స్వయంగా దీపదానాలు చేయని వారు ఆరిన దీపాలను వెలిగించటం వలన గాలి మొదలైన వాటి వలన దీపాలు ఆరిపోకుండా చేసి దీపదాన ఫలితాన్ని పొందవచ్చును. కార్తీక మాసంలో ఉభయ పక్షములందు అనేక వ్రతములు ఉన్నాయి. అయ్యప్ప దీక్ష ఈ నెలలో ప్రారంభమై మకర సంక్రాంతి వరకు కొనసాగుతుంది. చంద్రుడు పూర్ణుడై ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ నక్షత్రం పేరు ఆ మాసానికి వస్తుంది. కృతిక నక్షత్రంలో చంద్రుడు పూర్ణుడై సంచరించుట వలన ఈ మాసానికి కార్తీక మాసం అని పేరు. కార్తీక మాసమునకు సమానమైన మాసం విష్ణుదేవుని కంటే సమానమైన దేవుడు, వేదములకు సమానమైన శాస్త్రములు, గంగ కంటే పుణ్యప్రదములైన తీర్థములు లేవన్నది పురాణవచనం. కార్తీక మాసం అత్యంత పవిత్రమైంది, హిమానితిత్వమైంది, శివకేశవులకి ప్రీతికరమైన మాసం. ఈ మాసంలో దేశం నలుమూలలో ఉన్న ఆలయాల్లో రుద్రాభిషేకాలు, లక్ష బిల్వార్చనాలు, రుద్ర పూజలు విశేషంగా జరుపుతారు. ఇక విశేష అర్చనలు జరిపే భక్తులకు సదాశివుడు ప్రసన్నుడై వారి అభిష్టాలను తీరుస్తాడు. అందుకే ఆ స్వామికి అశుతోషుడు అన్న పేరు వచ్చింది. అభిషేక ప్రియం శివునికి అలంకారాలతో, రాజోపచారములతో, నైవేద్యములతో పనిలేదు. మనస్సులో భక్తునుంచుకొని శివుణ్ణి ధ్యానిస్తూ చేసే అభిషేకం శివుడు ప్రీతి చెందుతాడు. శివాభిషేకం అన్ని దోషాలను పోగొట్టి సకల శుభాలను కలగజేస్తుంది. ఇక ఈ మాసంలో శివార్చన చేసిన వారికి గ్రహదోషాలు, ఈతి బాధలు ఉండవు. శివునిని శివవృక్ష వ్రతములతో బిల్వదళములు పూజించిన స్వర్గమున 1,00,000 సంవత్సరములు జీవించును. ప్రదోష కాలంలో పరమేశ్వరుడు ఏకకాలంలో 2 రూపాలని ప్రదర్శిస్తూ ఎడమ భాగాన పార్వతి, కుడి భాగాన పరమేశ్వర రూపంగా అర్ధనారీశ్వరంగా దర్శనమిచ్చే సమయం ఈ ప్రదోషకాలంగా చెప్పబడింది. ప్రదోషకాలంలో శివారాధన, శివ దర్శనం చేసుకుంటే శివుని అనుగ్రహానికి పాత్రులగుదురు. శివాలయంలో ప్రార్థన, లింగార్చన, బిల్వార్చన వంటి పుణ్యకార్యములు ఆచరించుట ఈ మాసంలో విశేష ఫలాన్ని ప్రసాదిస్తాయి. అష్టోత్తర లింగార్చన, మహాలింగార్చన, సహస్ర లింగార్చన అత్యుత్తమైన అర్చన. ఈ మాసంలో ఈ అర్చనలు చేస్తే సంవత్సరం మొత్తం చేసిన ఫలాన్నిస్తాయి. తులసి దళాలతో శ్రీ మహావిష్ణువుని కార్తీక మాసంలో పూజిస్తే ముక్తిదాయకం అని శాస్త్రవచనం. ఈ మాసంలో విష్ణువు దామోదర నామంతో పిలువబడతాడు. కార్తీక దామోదర ప్రీత్యార్థం అని ఈ మాసాన వ్రతదీక్ష ఆచరించాలి. తులసి చెంత హరిపూజ పుణ్యప్రదం. సత్యనారాయణ వ్రతం, విష్ణువు సహస్రనామ పారాయణ, రుద్రాభిషేకాలు చేయడం శ్రేష్టం. శివ అనుగ్రహానికి, విష్ణు అనుగ్రహానికి ఈ మాసం ఉత్కృష్టమైంది. కార్తీక మాసంలో ఏ మంత్రదీక్ష తీసుకున్నా మంచి ఫలితాలను ఇస్తుందని శాస్త్రవచనం. కార్తీక పురాణం రోజుకొక అధ్యాయం పారాయణ చేయడం శుభకరం. ఈ మాసం మొదటి నుండి సూర్యోదయానికి పూర్వమే నది స్నానం అత్యంత ఫలప్రదం. కార్తీక నది స్నాన విషయంలో ఆరోగ్య సూత్రం కూడా ఇమిడి ఉంది. నది జలాలు కొండలలోనూ కోనలలోనూ చెట్టు పుట్టలను తాకుతూ ప్రవహిస్తాయి. అలా ప్రవహించడం ద్వారా ఎన్నో వనమూలికలు రసం నది జలాల్లో కలుస్తుంది. ఈ మాసంలో గృహిణీలు, యువతులు వేకువని స్నానం చేసి తులసి కోట ముందు దీపారాధన చేసి గౌరీదేవిని పూజిస్తే ఈశ్వరానుగ్రహంతో సౌభాగ్యాన్ని, సకల శుభాలను పొందుతారు. మాసమంతా స్నాన విధిని పాటించలేని వారు పుణ్యతిథుల్లోనైనా స్నానం ఆచరించాలి. ఇక కార్తీక మాసం మొదలు నుండే ఆకాశ దీపం ప్రారంభమవుతుంది. ఉభయ సంధ్యల్లో గృహం ముందు, పూజా మందిరంలోనూ, తులసి సన్నిధిలోనూ, ఆలయములలో దీపారాధన ఇహ పర సౌఖ్యాలను కలగజేస్తుంది. ఈ మాసం దీపారాధనకి ప్రాశస్త్యం. దీపదానమందు ఆవు నెయ్యి ఉత్తమం, మంచి నూనె మధ్యమం. ఏకాదశి అత్యంత విశేషమైనది. ఉత్తన ఏకాదశి, కార్తీక శుద్ధ ద్వాదశి, కార్తీక పౌర్ణమి లాంటి
దినాలు ప్రశస్తమైనవి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ ఆంధ్ర.